మన ముందు వీడియోలో ఒక మూర్ఖుడు శివలింగం యొక్క ఆవిర్భావం గురించి తన నోటికొచ్చినట్టుగా చెప్పిన ఒక కథను మనం విన్నాం. అయితే అసలు శివలింగం యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, మన పురాణాల్లో ప్రస్తావించిన ఆ కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లింగావిర్భావన ఎలా జరిగిందో తెలియని ఎంతోమంది హిందువుల కోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో కేవలం లింగావిర్భావన గురించే కాదు, బ్రహ్మదేవుడు తన కూతురిని మోహించి వివాహం చేసుకున్నాడు అన్న విషయం గురించి, అలాగే మహాశివుడు శ్రీ మహావిష్ణువును మోహించాడు అన్న విషయం గురించి స్పష్టంగా వివరిస్తాను. అయితే ఈ వీడియో 2 భాగాలుగా చేస్తాను. మొదటి భాగంలో లింగావిర్భావన గురించి వివరిస్తాను, రెండో భాగంలో మిగిలిన 2 విషయాల గురించి వివరిస్తాను. ఇప్పుడు లింగావిర్భావన గురించి తెలుసుకుందాం. ఈ లింగావిర్భావన యొక్క కథను శివపురాణంలోనూ, లింగ పురాణంలోనూ, అలాగే స్కంద పురాణంలోనూ ఎంతో స్పష్టంగా వివరించారు. మహాప్రళయం తర్వాత సృష్టి స్థితి కారకులైన బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే అహం మొదలవుతుంది. ఆ అహంతో ఎవరు గొప్పో తేల్చుకోవాలన్న పోటీ వచ్చి అది సంగ్రామానికి దారితీస్తుంది. ఒకరిపై ఒకరు భీకర అస్త్రాలను ప్రయోగించుకునే వేళ మరో ప్రళయాన్ని నివారించేందుకు లయకారకుడైన శివుడు ఆద్యంతాలు తెలియని మహా అగ్నిస్తంభ రూపంలో అవతరించి దర్శనమిచ్చాడు. ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి, అదే లింగోద్భవ కాలం. అయితే ఆ స్తంభం నుండి ఓంకారం ధ్వనిస్తూ ఉండడంతో బ్రహ్మ ఇంకా విష్ణువులు ఆ అగ్నిస్తంభాన్ని పరిశీలిస్తూ ఉంటారు. ఇంతలో వారికి ఒక ఆకాశవాణి గోచరిస్తుంది. ఎవరైతే ఈ అగ్నిస్తంభం యొక్క ఆది మరియు అంతాన్ని గుర్తిస్తారో వారే గొప్ప అని చెబుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో నేలను తొలుచుకుంటూ ఆ స్తంభం యొక్క మూలాన్ని వెతుకుతారు. బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆ స్తంభం యొక్క ఆదిని కనుగొనడానికి పైకి వెళ్ళసాగారు. బ్రహ్మ విష్ణువులిద్దరూ చాలా ప్రయత్నం తర్వాత వెనుదిరుగుతారు. అయితే శ్రీ మహావిష్ణువు తన యొక్క ఓటమిని అంగీకరిస్తారు. కానీ బ్రహ్మదేవుడు తన ఓటమిని అంగీకరించలేక తాను ఆ అగ్నిస్తంభం యొక్క ఆదిని గుర్తించినట్టు అసత్యం ఆడతారు. ఆ అసత్యానికి సాక్షిగా ఒక కేతకీ పుష్పాన్ని, అంటే మొగలి పువ్వుని చూపిస్తాడు. అలా అసత్యం వినబడగానే మహాశివుడు ప్రత్యక్షమవుతాడు. అబద్ధం చెప్పిన కారణంగా ఇక నుంచి బ్రహ్మ పూజకు అనర్హుడు అని శివుడు ప్రకటిస్తాడు. బ్రహ్మదేవుడికి వత్తాసు పలికినందుకు గాను మొగలి పువ్వు శివుని అనుగ్రహాన్ని కోల్పోయింది. శివుడు ఇకపై మొగలి పువ్వుని సమర్పణగా స్వీకరించడానికి నిరాకరించాడు. కానీ ఒక్క మహాశివరాత్రి రోజు మాత్రం దానికి మినహాయింపు ఇచ్చాడు. ఈ రోజుకి కూడా తెల్ల మొగలి పువ్వును ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాముఖ్యత కలిగిన మహాశివరాత్రి రోజున మాత్రమే శివునికి అర్పిస్తారు. ఇది మన పురాణాల్లో ప్రస్తావించబడిన లింగావిర్భావన యొక్క కథ. బ్రహ్మ ఇంకా విష్ణువుల మధ్య ప్రకటితమైన ఆ మహా తేజవంతమైన అగ్నిస్తంభమే శివలింగం. ఇంతటి ప్రాముఖ్యత మరియు విశిష్టత కలిగినటువంటి లింగోద్భవం యొక్క కథను కొంతమంది గొర్రెలు వక్రీకరించడానికి గల కారణం మనం వీటిని తెలుసుకోకపోవడమే. ప్రతి హిందువు వీటిని తెలుసుకోవడమే కాకుండా మన రేపటి తరాలకు తెలియజేసే బాధ్యత కూడా మనదే. మన నెక్స్ట్ వీడియోలో మిగిలిన 2 విషయాల గురించి మీకు వివరిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి తెలుసుకుందాం.